హాయ్, నమస్తే. నేను డాక్టర్ రమేష్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, విశాఖపట్నం. ఈరోజు మనం ఏ అంశం మీద మాట్లాడుకుందాము అని అంటే క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి. ఎందుకనంటే మనం ఏ జబ్బు అయినా మనం ధైర్యంగా ఎదుర్కోవడానికి కానీ, కంప్లీట్గా నయం చేసుకునేదానికి కానీ ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఆ జబ్బు గురించినాక అవగాహన. ఎందువల్ల అంటే అవగాహన లేకపోవడం వల్లనే క్యాన్సర్ యొక్క పేషెంట్లు మన దేశంలో 3వ స్టేజ్లో కానీ 4వ స్టేజ్లో కానీ ఎక్కువ మంది మా వద్దకు వస్తూ ఉన్నారు. అందువల్ల క్యాన్సర్ యొక్క లక్షణాలు తెలుసుకోవడం అనేది చాలా చాలా అవసరం. జనరల్ పబ్లిక్, ఈ మన సొసైటీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా చాలామంది నిర్లక్ష్య ధోరణి వల్లనే క్యాన్సర్ని ప్రాథమిక దశలో గుర్తించలేకపోతున్నాం. ఈరోజు ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి, మనం ప్రాథమిక దశలో ఎలా వాటిని గుర్తించగలుగుతాం. వేరు మనకున్న భాగాలను బట్టి, అంటే మన అవయవాలను బట్టి క్యాన్సర్ లక్షణాలు వేరు విధంగా ఉంటాయండి. ఉదాహరణకి నోటి క్యాన్సర్ అనుకోండి. ఏదైనా ఒక నోటిలో కానీ నాలుక మీద కానీ ఏదైనా ఒక పుండు కానీ ఏదైనా మొదలయ్యి అది ఏమాత్రం నొప్పి లేకుండా కనీసం 3 వారాలు దాటి అలాగే పర్సిస్టెంట్గా ఉంటూ, అంటే అలాగే ఉంటూ ఇంకా పెరుగుతూ ఉందంటే అది మనం ఖచ్చితంగా అబ్నార్మల్గా మనం గుర్తించాలి. ఇంకా ఒకవేళ ఆహార వాయుకి సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే మనం ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు కానీ, మనం ద్రవ పదార్థాలు తీసుకునేటప్పుడు కానీ మింగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అంటే మనం సాధారణంగా ఏదైనా ఫుడ్ బోలస్ అంటాం. ఆహారం తీసుకునేటప్పుడు మనం ఫ్రీక్వెంట్గా మనం ఫుడ్ బోలస్ దిగడానికి, అంటే మనకి కిందికి అబ్డామిన్లోకి స్టమక్లోకి వెళ్ళడానికి మనం వాటర్ తాగవలసిన అవసరం వస్తూ ఉందనుకోండి, అది ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్. అంటే ఈసోఫేజియల్ క్యాన్సర్కి అది ఒక చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అండి. ఇంకా స్టమక్ క్యాన్సర్, అంటే అబ్డామిన్ లోపల క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి ఏదైనా ఫుడ్ మనం కొంచెం తీసుకునే వెంటనే మనకి నిండిపోయినట్టు, అంటే ఆకలి తీరిపోయినట్లు అనిపించడం, ఇంకా తెలియకుండా మనం బరువు తగ్గిపోవడం, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటాం. ఇంకా పెయిన్లెస్ జాండీస్ అనేది, అంటే కామెర్లు, ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క లక్షణం కావచ్చు. ఇంకా హెపటో ప్యాంక్రియాటిక్ బిలియరీ, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన క్యాన్సర్లు. దీంట్లో లివర్ అండ్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ కూడా ఏంటంటే మనం పేషెంట్ చాలా బరువు తగ్గిపోతూ ఉంటారు, ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ లివర్ అండ్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క లక్షణాలు అయి ఉండొచ్చు. ఇంకా పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి విరేచనంతో రక్తం పోతూ ఉండడం, నొప్పి లేకుండా. చాలామంది ఈ లక్షణాన్ని పైల్స్ అని ఏదైనా అనుకొని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇవి పెద్ద వయసు, ఎవరైతే 50 సంవత్సరాల పైబడి ఉండి ఇలాగా మోషన్లో రక్తం పోతూ ఉండడం, ఇవన్నీ పెద్ద పేగు క్యాన్సర్ కానీ రెక్టల్ క్యాన్సర్ కానీ అయి ఉండవచ్చు. ఇంకా యూరిన్తో పాటు రక్తం పోతూ ఉంటే అది బ్లాడర్ క్యాన్సర్ కానీ లేక కిడ్నీ క్యాన్సర్ కానీ అయి ఉండవచ్చు. ఇంకా ఎక్కడైనా బాడీ మీద మన సర్ఫేస్ మీద ఏదైతే మనకి నొప్పి లేని గడ్డలు ఏవైనా వస్తూ ఉన్నాయంటే అవి కూడా మనకి క్యాన్సర్ లక్షణాలు అయి ఉండవచ్చు. అంటే ప్రతిదీ క్యాన్సర్ కానవసరం లేదు, కొన్ని ప్రమాదకరం కాని గడ్డలు కూడా ఉంటాయి. కానీ మనం ఏదైనా కూడా మనం క్యాన్సర్ అని సస్పెక్ట్ చేసి మనం ముందుగా మనకు నిపుణులు కలిస్తే మనం అది క్యాన్సర్ అవునో కాదో నిర్ధారణ చేస్తుంటారు. ఇంకా స్త్రీలకు విషయానికి వస్తే ఇప్పుడు స్త్రీలందరిలో చాలా కామన్గా కనపడే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. చాలా మంది ఈ వ్యాధిని పడిపోతూ ఉన్నారు. ఈవెన్ 40sలో, అంటే చాలా ఇంతకుముందు 50-60sలో కనపడే క్యాన్సర్ ఇంకా చాలా మంది స్త్రీలకి మనం వాళ్ళ 40 సంవత్సరాల వయసులో కనపడుతూ ఉంది. ఇది అంతా చాలా ఇది ఎలా ఉంటుంది అని అంటే నొప్పి లేని రొమ్ములో గడ్డలు కనపడుతూ ఉంటాయి. చాలా మంది స్త్రీలు ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అందువల్ల ఏదైనా శరీరంలో ఎక్కడైనా నొప్పి లేని గడ్డలు కానీ ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా మనం అది ఒక అబ్నార్మల్ సిమ్టమ్. అది మనకి బాడీ మనకు ఒక సిగ్నల్ ఇస్తుందని మనం గుర్తించాలి. ఇంకా గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఏదైనా అంటే తెలియకుండా